మిత్రులారా నమస్తే. ఒక 20 సంవత్సరాల ఆడపిల్ల బిఎడ్ చదువుతుంది. కోర్సు పూర్తయితే ఉద్యోగం చేసుకుంటుంది, తన కుటుంబాన్ని పోషించుకుంటుంది, పెళ్లి చేసుకుంటుంది, తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది, స్వేచ్ఛగా తన జీవితాన్ని తను అనుభవిస్తుంది. కానీ అలాంటి ఆడపిల్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా తనను తాను అగ్నికి ఆహుతి చేసుకొని చనిపోయింది. ఒడిశాలో జూలై 12న ఈ ఘటన జరిగింది. 14వ తేదీన ఆసుపత్రిలో ఆమె మరణించింది. ఆ అమ్మాయి ఈ ఘటన మనందరినీ కూడా కలిచివేసింది. అక్కడ ఇక్కడ అని లేదు. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? మంటల్లో కాలిపోతూ కాపాడండి కాపాడండి అని ఆమె పరుగులు తీయలేదు. అంతకుముందు తాను చదువుతున్నటువంటి కాలేజీలో, ఫకీర్ మోహన్ అనే కాలేజీలో ఒక ప్రొఫెసర్, తనకు పాఠాలు చెప్తున్నటువంటి ప్రొఫెసర్ తనని హరాస్ చేస్తున్నాడని చెప్పి అతని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసి, అధికారులకు ఫిర్యాదు చేసి, ఆఖరికి ముఖ్యమంత్రి కార్యాలయం దాకా తన ఫిర్యాదును చేరవేసిన ఎవ్వరూ ఆమె ఆక్రోశాన్ని, ఆవేదనను పట్టించుకోలేదు. అందుకు నిరసనగా, ఆగ్రహంగా, ఆవేదనతో ఆమె తనను తాను మంటల్లో కాల్చుకొని చనిపోయింది. ఈ ఘటన 12వ తేదీన జరిగింది. ఒడిశాలో 14వ తేదీన చనిపోయింది. 4 రోజులు కూడా కాలేదు. ఇది కేవలం ఒక ఘటన. ఈరోజు ఎందుకు ఈ ఘటన గురించి చెప్తున్నానంటే, ఒక రిపోర్ట్ నా చేతుల్లో ఉంది. అక్కడ ఇక్కడ అని లేదు. ఒడిశా నుంచి కర్ణాటక దాకా, బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా అక్కడ ఇక్కడ అని లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లల పట్ల దారుణాలు, నేరాలు మరింతగా పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుతున్నటువంటి దాఖలాలు లేవు. రిపోర్టు చూస్తూ ఉంటుంది. నా చేతుల్లో ఇప్పుడు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి రిపోర్ట్ ఉందన్నమాట. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్పే ముందు ఈ అమ్మాయి ఘటన ఒకటి చిన్న ఉదాహరణగా చెప్పాను. ఉదాహరణకి లాస్ట్ ఇయర్లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ బెంగాల్లో జరిగినటువంటి ఒక మెడికో రేప్ అండ్ మర్డర్ కేసు ఆ రాష్ట్రాన్నే కాదు, బెంగాల్నే కాదు, దేశాన్ని అంతటినీ కూడా కుదిపివేసిన సంఘటన మనకు తెలుసు కదా. లాస్ట్ ఇయరే జరిగింది కదా. ఇంకా సంవత్సరం కూడా కాకుండానే అదే రాష్ట్రంలో ఒక లా స్టూడెంటు దారుణంగా రేప్కి గురైన ఘటన ఒకటి మనం ఈ మధ్య చూసాము. అంతేకాదు, అక్కడే కాదు, మంగళూరులో 2 లెక్చరర్లని అరెస్ట్ చేశారు. ఒక స్టూడెంట్ రేపు కేసు విషయంలో. అలాగే ఢిల్లీలో ఒక 9 సంవత్సరాల పాప రేప్ అండ్ మర్డర్కి గురైంది. ఇట్లాంటి ఘటనలు చెప్పుకుంటూ పోతే ఈ దారుణాలు ఈ దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా తగ్గుతున్నాయా అని చూస్తే ఒకసారి ఈ రిపోర్టు లేదు, పెరుగుతూనే ఉన్నాయి. 2012లో నిర్భయ కేసు తర్వాత దీనికి సంబంధించినటువంటి మహిళల వర్క్ ప్లేస్లో సెక్యూరిటీని పెంచాలని, ఆ విధమైనటువంటి భద్రతకు చెందినటువంటి విషయంలో చట్టాలను మరింత కఠినతరం చేసినా, కట్టుదిట్టం చేసినా ఏమీ తగ్గలేదు సరిగదా. ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ సేతు హిమాచలం ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. వాళ్ళ పట్ల అన్యాయమైనటువంటి అకృత్యాలు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సొంత ఇంటి నుంచి మొదలై చదువుకునే ప్రైమరీ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా, పనిచేసే ఆఫీసుల దాకా ఎక్కడా రక్షణ లేకుండా పోతుందండి. ఇది మనసు కలచివేసేటటువంటి విషయము మనందరికీ కూడా. ఎందుకు ఏమిటి అనేది మరి పాలకులు, పెద్దలు ఆలోచించాలి. మనలాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ నా చేతిలో ఉన్నటువంటి ఈ రిపోర్ట్ చెప్తున్నది ఏమిటయ్యా అంటే, ఈ ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి రికార్డు. ఈ రిపోర్ట్లో 2023 రిపోర్ట్ ఇంకా రిలీజ్ కాలేదట. కాకపోతే 2022 రిపోర్ట్లో తేలింది ఏమిటయ్యా అంటే,
దాదాపు 4,45,256 కేసులు రిజిస్టర్ అయ్యాయట. ఏం కేసులు ఇవన్నీ? మహిళలపై జరిగినటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కేసులు. కేవలం రిజిస్టర్ అయినటువంటి కేసులు 4,45,256. దాదాపు 60-70% చాలామంది చెప్పుకోరు, నోరు విప్పరు, తల్లిదండ్రులకు అన్నదమ్ములకు కూడా చెప్పుకోరు, అలాగే మౌనంగా భరిస్తారు. అలాంటివే 60-70% కేసులు ఉంటాయి. కానీ వెలుగు చూసినవే ఇవి. 4,45,256 2022లో. ఈ శాతము 2021లో రిజిస్టర్ అయినటువంటి కేసుల కంటే 4% ఎక్కువ అంట. ఒక్క సంవత్సరంలోనే 4% ఎక్కువగా పెరిగినాయి. వీటిల్లో డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినటువంటివి 31.4%. అలాగే వర్క్ ప్లేసెస్లో కానీ, పాఠశాలల్లో కానీ, కాలేజెస్లో కానీ లైంగికమైనటువంటి వేధింపులకు గురవుతున్నటువంటి కేసులు 17.7% ఉంటే, అలాగే రేప్ అండ్ మర్డర్ దీనికి సంబంధించినటువంటి కేసులు దాదాపు 7.1% ఉన్నాయండి. ఇదండి స్వతంత్ర భారతదేశంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు అందామా, లేకపోతే మనం వాళ్ళని కాపాడుకుంటున్నటువంటి తీరు ఇంత దయనీయంగా, ఇంత విషాదకరంగా ఉంది అని అందామా? ఏమందాం? చాలా చోట్ల రక్షకులే భక్షకులు, రక్షించాల్సినటువంటి వాళ్ళే భక్షించేటటువంటి రీతిలో తయారవుతున్నారు. ఉదాహరణకు నేను ఈ వీడియో మొట్టమొదటి చెప్పినటువంటి ఆ 20 సంవత్సరాల బిఎడ్ స్టూడెంట్, ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం వెంటనే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అది ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే యాక్షన్లోకి దిగి ఉంటే ఆ అమ్మాయి ఈరోజు బతికేదే కదా. అలాంటి వాళ్ళే చాలామంది 50% ఉంటారు. సకాలంలో సక్రమమైనటువంటి చర్యలు అధికారులు తీసుకుంటే వాళ్ళు బ్రతికి బట్ట కడతారు. అలా జరగటం లేదనేది చెప్పి మనకి ఒరిస్సాలో జరిగినటువంటి ఈ ఘటన తెలియజేస్తుందన్నమాట. సో ఎన్ని జరుగుతున్నా ఏమవుతున్నా, ఎంత జరుగుతున్నా ఎవ్వరికి ఏమీ పట్టనట్టుగానే ఉంది. ఈ కేసులు ఇలా పెరుగుతూ పోతూనే ఉన్నాయి. మరి ఏం చేయాలి, ఏమిటి? ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలు ఎన్ని పాటలు పడుతున్నా, ఎన్ని విద్యలు నేర్చుతున్నా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా వాళ్ళు ఉంటున్నా వాళ్ళని ఇలా మంటలకు ఆహుతి చేసేటటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయండి. ప్రభుత్వాలు ఆలోచించాలి, పాలకులు ఆలోచించాలి, ప్రజలుగా ఆలోచించాలి. వర్క్ ప్లేసెస్లో వాళ్లకు సహాయంగా ఉండేటటువంటి, వాళ్ళతో స్నేహంగా ఉండేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా జాగరూకతతో ఉండాలి. ఎవరు మనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ చిక్కులోనైనా చిక్కుకున్నారా, ఏ సమస్యలోనైనా చిక్కుకున్నారా అని చెప్పి మనం ఒక కన్ను వేసి ఉంచాలి. అలాంటి అనుమానం వచ్చినప్పుడు వెంటనే యాక్షన్లోకి దిగాలి. వాళ్ళని కాపాడడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేయాలి. కేవలం ప్రభుత్వాలు, పోలీసులు, రక్షక దళాలు, చట్టాలు ఇవి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఆడపిల్లల్ని రక్షించుకునేటటువంటి బాధ్యత మనకు కూడా ఉంటుంది. అందరూ ఈ విషయంలో సతర్కంగా ఉండాలని, ఉంటారని ఈ చిన్న వీడియో చేశాను. మిత్రులారా, నచ్చితే అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఆడపిల్లల్ని కాపాడండి. వాళ్ళని స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హాయిగా చదువుకోనివ్వండి, పని చేసుకునివ్వండి, జీవించనివ్వండి, వాళ్ళని హాయిగా బతకనివ్వండి. ఇది. నమస్తే.